అమెరికా దేశంలో ప్రఖ్యాత సువార్థికులు ఫేమస్ ఇవాంజలిస్ట్ బిల్లీ గ్రాహం అనే దైవజనులు ఉండేవారు. ఆయన అమెరికాలో సువార్థికుడిగా అనేక లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించారు. 2018 సంవత్సరంలో ఆయన ప్రభు సన్నిధికి చేరుకున్నారు. అయితే ఆయన బ్రతికున్నప్పుడు, ఆయన సువార్థికుడిగా ఉన్నప్పుడు 1950, 1960 సంవత్సరాల్లో అమెరికాలోని 2 ప్రధాన రాజకీయ పార్టీలు బిల్లీ గ్రాహం గారిని అమెరికా ప్రెసిడెంట్గా ఉండమని కోరాయి. అయితే మనందరికీ తెలుసు, అమెరికాకు ప్రెసిడెంట్గా ఉండటం అంటే, అగ్రరాజ్యమైన అమెరికాకు ప్రెసిడెంట్గా ఉండటం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద అధికారం, ప్రపంచంలోనే అతిపెద్ద పదవి. అయితే బిల్లీ గ్రాహం గారు అమెరికాకు ప్రెసిడెంట్గా ఉండమని ఆయన కోరినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇంతకాలం దేవునితో నడిచిన నేను ఇప్పుడు ఎంతగా దిగజారి మనుషులతో నడవాలా అని ప్రశ్నించారు. ఇంతకాలం దేవునితో నడిచిన నేను ఇప్పుడు ఎలా మనుషులతో నడవగలను, నేను ఇంతలా దిగజారలేను అని సమాధానం ఇచ్చారు. చూడండి, ఒక దేవుని సేవకుడు, ఒక దైవజనుడు, ఒక పాస్టరు దేవుని సేవని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వెళ్ళటం అనేది ఒక దిగజారుడుతనము, ఇది దిగజారిపోవటము అని బిల్లీ గ్రాహం గారు పోల్చారు. ఆయన ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఒక సేవకుడు సేవ చేయటమే కాదు, ఆ సేవ యొక్క విలువేంటో, సేవ యొక్క గొప్పతనం ఏంటో ఆ సేవకుడికి తెలియాలి. అలా తెలిసినప్పుడే ఆ సేవకుడు దేవుని సేవను విడిచిపెట్టి ప్రపంచంలో ఇక ఏ పని చేయటానికి దైవజనులు ఒప్పుకోరు. బిల్లీ గ్రాహం గారికి దేవుని సేవ ఎంత విలువైందో, ఎంత గొప్పదో అర్థమైంది కాబట్టే ఆయన అమెరికా ప్రెసిడెంట్ పదవిని కూడా ఆయన తిరస్కరించారు. అమెరికా దేశంలోనే కాదు, మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రఖ్యాత సువార్థికుడు ఉండేవారు. ఒకప్పుడు సువార్థికుడు, ఇప్పుడు రాజకీయ నాయకులు. దేవుడు అతన్ని ఒక మారుమూల గ్రామంలో నుండి దేవుడు అతన్ని పిలుచుకుని, దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకుని ప్రపంచ దేశాల్లో ఆయనకి సువార్థికుడిగా ఉండేలాగా దేవుడు అతన్ని ప్రపంచ దేశాల్లో వాడుకుంటే, కొంతకాలం దేవుడు అతన్ని దీవించిన తర్వాత, కొంతకాలం దేవుడు అతన్ని హెచ్చించిన తర్వాత, ఘనపరిచిన తర్వాత దేవుని సేవని విడిచిపెట్టి, దేవుని సువార్తను పక్కన పెట్టేసి ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రస్తుతం ఫుల్ టైం రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నారు. ఆయన మాత్రమే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కొంతమంది దేవుని సేవకులు రాజకీయాల్లోకి వచ్చి మరి రాజకీయ నాయకులుగా చలామణి అవ్వాలని చూస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన అంటాడు, క్రైస్తవ్యంలో ఉన్న దళితులందరికీ అన్యాయం జరిగిపోతుంది, నేను ఒక కొత్త రాజకీయ పార్టీని పెట్టి క్రైస్తవ్యంలో ఉన్న దళితులందరినీ ఉద్ధరిస్తాను అని ఆ పాస్టర్ గారు అంటాడు. ఇంకొక పాస్టర్ గారు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ పేరు మీద పాదయాత్ర చేసి ఎక్కడైతే పోటీ చేస్తున్నాడో వాళ్ళందరి సింపతి పొందడానికి రాజకీయ ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేసినట్లుగా ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ తర్వాత మీడియా వాళ్ళకి అందరికీ దొరికిపోయాడు. ఆయన దొరికిపోవడమే కాదు, క్రైస్తవులందరూ ఇలాగే చేస్తున్నారు, సేవకులందరూ ఇలాగే ప్రవర్తిస్తున్నారు అనేటట్లుగా క్రైస్తవ్యం మీద, సేవకుల మీద ఒక నెగిటివిటీ వచ్చేలాగా ఆయన ప్రవర్తించాడు. క్రైస్తవులు రాజకీయాల్లోకి రావడం తప్పు అని నేను ఏమాత్రం అనటం లేదు. కానీ దేవుని సేవకులు, దేవుని చేత పిలువబడిన దైవ సేవకులు, పాస్టర్లు దేవుడు అప్పగించిన ఉన్నతమైన పనిని పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి రావటం ముమ్మాటికి తప్పే. ఒక సినిమా యాక్టరు సినిమాల్లోకి వచ్చిన మొదటి రోజే రాజకీయాల్లోకి వెళ్ళడు. కొంతకాలం సినిమాలు చేసి, సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించి, కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించి అప్పుడు రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్తాడు, ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి. అలాగే ఈ పాస్టర్లు కూడా దేవుడు వారిని సేవలోకి పిలిచిన రోజే రాజకీయాల్లోకి వెళ్ళటం లేదు. ముందు దేవుని సేవలోకి వచ్చి, దేవుని ద్వారా దీవించబడి, దేవుని ద్వారా హెచ్చించబడి, కొంత సమాజంలో కొంత పేరు వచ్చిన తర్వాత అప్పుడు దేవుని సేవను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్తున్నారు. దేవుడు మమ్మల్ని రాజకీయాల్లోకి పిలిచాడు అని క్రైస్తవ సమాజాన్ని మోసగిస్తున్నారు. చూడండి, ఒక దైవ సేవకుడు, ఒక పాస్టరు రాజకీయాలకు వచ్చేది డబ్బు సంపాదించడానికో, పేరు సంపాదించడానికో, వారికి ఉన్న ఆస్తుల్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తారు తప్ప ఇందులో దేవుని ప్రమేయం ఏమాత్రం ఉండదని క్రైస్తవ సమాజం గ్రహించాలని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను.
ఒక వ్యక్తిని దేవుడు సేవకు పిలుచుకుంటే చచ్చిపోయే రోజున సేవకుడిగానే చచ్చిపోవాలి. ఒక వ్యక్తిని దేవుడు సువార్థికుడిగా పిలుచుకుంటే చచ్చిపోయే రోజు సువార్థికుడిగానే చచ్చిపోవాలి. ఒక వ్యక్తిని దేవుడు సంఘ కాపరిగా పిలుచుకుంటే చచ్చిపోయే రోజు సంఘ కాపరిగానే చచ్చిపోవాలి. చూడండి, ఈ సేవకులు రాజకీయాల్లోకి వెళ్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడైనా ఏదైనా సాధిస్తున్నారంటే అక్కడ కూడా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఒక ఫేమస్ సువార్థికుడు ఒక ఎలక్షన్స్లో పోటీ చేశాడు. పోటీ చేసిన తర్వాత ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్లో అతనికి కేవలం 5 అంటే 5 ఓట్లు వచ్చాయి. వాళ్ళ ఇంట్లో ఉన్నదే 8 మంది అయితే ఆయనకి 5 ఓట్లు వచ్చాయి. అంటే ఆయన ఇంట్లో వాళ్ళు కూడా ఆయనకు ఓట్లు వేయలేదు. ఎందుకు పాస్టర్లు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారనంటే దేవుడు అప్పగించిన పనిని పక్కన పెట్టేసి, దేవుడిచ్చిన ఉన్నతమైన పనిని పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి వెళితే, దేవుని చిత్తం కాని పనిలోకి వెళ్తే అక్కడ వారు ఓడిపోవడమే కాదు, సభ్య సమాజంలో అవమానించబడమే కాదు, తోటి సేవకులు, తోటి క్రైస్తవులు, క్రైస్తవ సమాజం చివరికి దేవుని నామాన్ని కూడా అవమానం వచ్చేలాగా సేవకులు ప్రవర్తిస్తున్నారు. చూడండి, ఒక సేవకుడు పడిపోతే, ఒక సేవకుడు రాజకీయంగా ఓడిపోతే క్రైస్తవ సమాజం అయ్యో పాపమని జాలిపడుతుంది. కానీ క్రైస్తవేతరులు ఆ సేవకుని బట్టి క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారు, దేవుని నామాన్ని కూడా దూషిస్తున్నారు. మనం చచ్చిపోయిన తర్వాత మనం భూమి మీద దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో దాని నిమిత్తం మాత్రమే మనం లెక్కడుగుతాడు. దేవుడు మనల్ని సువార్థికుడిగా పిలుచుకుంటే చచ్చిపోయిన తర్వాత మనం ఎంతమందికి సువార్త ప్రకటించామనే దానికి దేవుడు లెక్కడుగుతాడు. అంతే తప్ప నువ్వు ఎన్ని స్థానాల్లో పోటీ చేసావు, నీవు ఎన్ని సీట్లు సంపాదించావు, నువ్వు ఎన్ని ఓట్లు వచ్చాయని దేవుడు ఏ పాస్టర్ గారిని లెక్కడగడు. మనకి దేవుడు ఒక సంఘ కాపరిగా పిలుచుకుంటే చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎన్ని సంఘాలు స్థాపించావు, ఎన్ని ఆత్మలు సంపాదించావని దేవుడు లెక్కడుగుతాడు తప్ప నువ్వు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసావు, నీకు ఎంత ఓటు పర్సెంటేజ్ వచ్చిందని దేవుడు ఏ సేవకుని లెక్కడగడు. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సమాజమా, ఇలాంటి వారిని డబ్బు కోసమో పేరు కోసమో ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చే సేవకుల్ని దయచేసి ఇలాంటి వారిని క్రైస్తవ సమాజంలో సేవకులుగా గుర్తించకూడదని దేవుని సేవకుడిగా నేను ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వారు సాతాను చేతిలో మోసపోయిందే కాకుండా అమాయకులైన క్రైస్తవ విశ్వాసుల్ని కూడా మరి ఉద్రేకపరిచి వారిని కూడా మోసగించాలనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వారి పట్ల క్రైస్తవ విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారి చేతిలో మోసపోవద్దని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను.